శుంగా డైనస్టీ, శుంగ వంశం అని రాసుకోండి, శుంగ వంశం. సో ఇక్కడ నుంచి మగధ ప్రాంతాన్ని శుంగ వంశం పరిపాలిస్తుంది. శుంగ వంశం వాళ్ళు 187 నుంచి 78 BC వరకు పరిపాలిస్తారు. సో 187 నుంచి 78 BC వరకు శుంగ వంశం వాళ్ళు పరిపాలిస్తారు. శుంగ వంశం అని రాసుకోండి. మౌర్యానంతర యుగంలో వచ్చినటువంటి మొట్టమొదటి వంశం అంటే మగధ ప్రాంతాన్ని, అంటే మేజర్గా ఈ మౌర్య సామ్రాజ్యంలో కోర్ ఏరియా అంటే పాటలీపుత్ర ఉంది కదా, అంటే మౌర్య చక్రవర్తి ఎక్కడ ఉంటాడు, తన సింహాసనం పాటలీపుత్రలో ఉంటుంది రాజధాని. ఆ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వంశం అన్నమాట ఇది మౌర్యుల తర్వాత. చూడండి ఇక్కడ చూడండి, పుష్యమిత్ర శుంగ ఫస్ట్ ఎవరు? పుష్యమిత్ర శుంగ. ఇందులో మెయిన్గా వచ్చేసి కింగు. సో ఫస్ట్ స్థాపకుడు అనమాట పుష్యమిత్ర శుంగ. సో పుష్యమిత్ర శుంగ వచ్చేసి ఈ వంశం యొక్క స్థాపకుడు. ఇవన్నీ చూద్దాము. సో ఇతను చూడండి, పుష్యమిత్ర శుంగ అనే వ్యక్తి ఎవరు? కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ది అండర్ ది మౌర్యన్స్, అవునే కదా. సో మౌర్య కాలంలో, సో మౌర్యుల యొక్క ఆర్మీ సేనాని, మౌర్యుల యొక్క సేనాని. బృహద్రథ కాలంలో, బృహద్రథ మౌర్య కాలంలో ఇతను ఆర్మీ అధ్యక్షుడు. ఎవరికి? చివరి పాలకుడు అటువంటి బృహద్రథ మౌర్యకి. అతన్ని చంపి ఈ శుంగ వంశాన్ని తీసుకొస్తాడు. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ చాలాసార్లు. సో కాబట్టి అర్థమైంది కదా, ఇతను ఎవరంటే మౌర్యుల దగ్గర సేనాపతిగా పనిచేస్తూ ఉంటాడు, ఆర్మీ కమాండర్గా. సో చివరి మౌర్య పాలకుడిని చంపి తన సామ్రాజ్యాన్ని ఏర్పరుస్తాడు, తన వంశాన్ని తీసుకొస్తాడు చక్రవర్తిగా. సో తర్వాత క్యాపిటల్ వచ్చేసి ఎవరంటే పాటలీపుత్ర రాసుకోండి. సో రాజధాని, వీళ్ళ యొక్క రాజధాని, శుంగ వంశం యొక్క రాజధాని పాటలీపుత్ర. రెండవ రాజధాని, మొదటి రాజధాని పాటలీపుత్ర. సో మొదటిది పాటలీపుత్ర, 1 అని పెట్టుకోండి పాటలీపుత్ర ముందు. రెండవ రాజధాని సెకండ్ క్యాపిటల్ అనమాట, సెకండ్ క్యాపిటల్ విదిష. సో విదిష అనేది రెండవ క్యాపిటల్. మొట్టమొదటి వచ్చేసి పాటలీపుత్ర అని. అయితే విదిష క్యాపిటల్కి ఎప్పుడు చేంజ్ చేస్తారంటే వీళ్ళ కొడుకు చేంజ్ చేస్తాడు, అగ్నిమిత్ర. సో అగ్నిమిత్ర వైస్రాయ్ ఉంటాడు అక్కడ. అంటే శుంగమిత్ర కొడుకున్నాడు కదా, పుష్యమిత్ర శుంగ కొడుకు అగ్నిమిత్ర అనమాట. ఇతని కాలంలో రాజధాని చేంజ్ చేస్తారు. కాబట్టి ఆ పుష్యమిత్ర శుంగ టైంలో ఉన్న రాజధాని ఏంటి? పాటలీపుత్ర అనే. వాళ్ళకు కొడుకు టైంలో ఉన్న రాజధాని వచ్చేసి విదిష. అర్థమైందా? సో కాబట్టి ఇది ఇక్కడ చూడండి, హీ డిఫెండెడ్ ది కంట్రీ గంగటిక్ వ్యాలీ అండ్ ఇట్స్ అగైన్స్ట్ ఫారెన్ ఇన్వాజన్స్. అంటే ఇప్పుడు ఇతను పాలించే మగధ ప్రాంతం ఉంది కదా, సో ఇతను పాలించేది ఏంటి? సో పాటలీపుత్ర ఇవన్నీ మగధ ప్రాంతం, అవునా కదా. సో ఈ మగధ ప్రాంతం అంతా కూడా గంగానది లోయ ప్రాంతంలో ఉంటుంది. సో గంగానది లోయ ప్రాంతంలో ఉంటుంది, మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. అయితే ఇదంతా ఎక్కడ ఉంటుంది? గంగానది లోయ ప్రాంతం. సో గంగానది లోయ ప్రాంతం అనమాట. అయితే ఈ గంగానది లోయ ప్రాంతం అనేది చాలా సారవంతమైనటువంటి భూములు ఉంటాయి, పంటలు బాగా పండుతాయి. సో చాలా రిచ్ ఏరియా అనమాట, మైన్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో ఖనిజాలు అన్నీ ఎక్కువ ఉంటాయి, చాలా రిచ్గా ఉంటుంది. కాబట్టి దీని మీద గ్రీకులు చాలాసార్లు దండయాత్రలు చేస్తారు, సో ఆ రాజ్యం కోసం. సో కాబట్టి గ్రీక్స్ అనమాట, ఫారెన్ ఇన్వేజన్స్, విదేశీ దండయాత్రలు. ఇతని టైంలో విదేశీ దండయాత్రలు చాలా జరుగుతాయి, దండయాత్రలు. సో ఇతని కాలంలో గంగాలోయ మీద, సో ఇతని కాలంలో గంగాలోయ ప్రాంతం పైన గ్రీకులు చాలాసార్లు దండయాత్రలు చేస్తారని రాసుకోండి. గ్రీకులు చాలాసార్లు దండయాత్ర చేశారు. దండయాత్రలో విదేశాలు అంటే ఎవరు? గ్రీకులే. సో గ్రీకులే ఉంటారు ఇక్కడ, గ్రీకులు. సో గ్రీకులు ఇతని టైంలో చాలాసార్లు గంగానది కోసం యుద్ధాలు చేస్తారు, చాలాసార్లు అనమాట. నెంబర్ ఆఫ్ టైమ్స్ వీళ్ళు యుద్ధాలు చేస్తారు, కానీ గెలవలేకపోతారు. అంటే ఇతను ఈ కంట్రీని బాగా డిఫెండ్ చేసుకుంటాడు, అతని రాజ్యాన్ని. సో ఆర్మీ కమాండర్ ఆల్రెడీ ఇంతకుముందు పనిచేశారు సైన్యాధ్యక్షుడుగా, కాబట్టి ఆర్మీ మీద మంచి పట్టు ఉంటుంది ఇతనికి. కాబట్టి ఎన్నిసార్లు వాళ్ళు దండయాత్ర చేసిన గ్రీకులు గంగానది కోసము, గంగానది ప్రయోగ ప్రాంతాల కోసం అతను ధీటుగా ఎదుర్కొంటాడు అనమాట. సో వాళ్ళని ఓడిస్తాడు, వాళ్ళని ఈ ప్రాంతానికి రానివ్వకుండా చేస్తాడనమాట. కాబట్టి గ్రీకులు అనేవాళ్ళు మన గంగానది లోయ ప్రాంతాన్ని ఆక్రమించకుండా కాపాడేటువంటి రాజు ఎవరంటే పుష్యమిత్ర శుంగ అనమాట. ఎందుకు గ్రీకులు అన్నిసార్లు యుద్ధాలు చేస్తారంటే ఈ మగధ ప్రాంతం అనేది చాలా ధనవంతం, అంటే రిచ్ ఏరియా అనమాట. సో చాలా ధనిక ప్రాంతం, మైన్స్ ఉంటాయి, చాలా ఖనిజాలు ఉంటాయి, ఐరన్ ఓరు ఇటువంటి మైన్స్ ఉంటాయి, పంటలు బాగా పండుతాయి. సో ఎక్కువ సారవంతమైన నెలలు ఉంటాయి కాబట్టి పంటలు ఎక్కువ పండుతాయి అనమాట. సో అందువల్ల ఈ ప్రాంతం కోసం గ్రీకులు చాలాసార్లు దండయాత్ర చేస్తారు. ఇక్కడ మనకు కనిపించే వ్యక్తి పుష్యమిత్ర శుంగ అనమాట. ఇతను పుష్యమిత్ర శుంగ. సో పుష్యమిత్ర శుంగ అనే అతను ఒక బ్రాహ్మణుడు అనమాట. సో ఒక బ్రాహ్మణుడు. సో క్షత్రియుడు కాదు ఇతను, బ్రాహ్మణుడు అనమాట. సో పుష్యమిత్ర శుంగ అతను బ్రాహ్మణ్, ఓకేనా. సో కాబట్టి చాలాసార్లు అన్ని దండయాత్రలు జరిగినప్పుడు కూడా వరుస యుద్ధాలు జరుగుతాయి గ్రీకుల నుంచి, ఆయన కూడా తట్టుకుని రాజ్యాన్ని కాపాడుకుంటాడు. సో ఇతను ఒక బ్రాహ్మణుడు అనమాట, క్షత్రియుడు కాదు. సో పుష్యమిత్ర శుంగ వచ్చేసి ఒక బ్రాహ్మణుడు. సో తర్వాత చూడండి, పుష్యమిత్ర శుంగ ఎరెక్టెడ్ది బరు స్తూప. మామూలుగా సాంచి స్తూపాన్ని ఎవరు తీసుకొచ్చారు? అశోకుడు నిర్మిస్తాడు. అలానే బరు స్తూపాన్ని పుష్యమిత్ర శుంగ తీసుకొస్తాడు. బరు స్తూప రాసుకోండి, బర్హుత్ స్తూప. సో బరు స్తూపాన్ని నిర్మిస్తాడు. సో బరు స్తూప అనేది మనకి మధ్యప్రదేశ్లో ఉంటుంది ఇప్పుడు. సో ప్రెజెంట్ డే వచ్చేసి మధ్యప్రదేశ్. సో బరు స్తూపాన్ని
నిర్మిస్తాడని రాసుకోండి. ఎరెక్టెడ్. సో సాంచి స్తూపాన్ని అశోకుడు, బరు స్తూపాన్ని ఇతను అనమాట పుష్యమిత్ర శుంగ. అంటే మామూలుగా ఇతను బ్రాహ్మణి కదా, పుష్యమిత్ర శుంగ బ్రాహ్మణి అనమాట. సో ఇక్కడ బ్రాహ్మణి అయినప్పటికీ ఇతను బౌద్ధ మతం అంటే విపరీతమైన దేశం ఉంటుందని చెప్పేసి కొన్ని సోర్సెస్ చెప్తున్నాయి. మామూలుగా మనకి చరిత్రలో 2 సోర్సులు ఉంటాయన్నమాట. ఒక సోర్స్ ఏం చెప్తుందంటే పుష్యమిత్ర శుంగ బ్రాహ్మణు, అతనికి బౌద్ధ మతం అసలు పడదు, బౌద్ధ మతం అంతరించిపోవడంలో ఇతనే కీలక పాత్ర పోయిస్తాడు. సో ఇతను మొత్తం బౌద్ధుల్ని ఊచకోతకు ఒప్పిస్తాడు. ఇతని వల్లే బౌద్ధ మతం అనేది భారతదేశం నుంచి బయటకు వెళ్ళిపోయింది అని చెప్పేసి దివ్యవదన ఒక సోర్స్ ఉంటుంది. దివ్యవదన అని చెప్పాను ఇంతకుముందు, అశోకవదన దివ్యవదన అని చెప్పేసి 2 సోర్సులు ఉంటాయి. అందులో దివ్యవదన ఏం చెప్తుందంటే ఇతనే బౌద్ధ స్తూపాలు మొత్తం కూడా కూల్చేస్తాడు, బౌద్ధ దేవాలయాల మొత్తాన్ని కూల్చేస్తాడు, బౌద్ధులను విపరీతంగా హింసించాడు, అందువల్ల టిబెట్కి పారిపోయారు బౌద్ధులు అని చెప్పి చెప్తారు. అంటే బౌద్ధ మతాన్ని అంతం చేయడమే ఇతని ఒక లక్ష్యం, ఎందుకంటే బ్రాహ్మణ్ కాబట్టి. సో హిందూ మతానికి సంబంధించిన వ్యక్తిత్వం. సో అందువల్ల చేశారని చెప్పేసి దివ్యవదన సోర్స్ చెప్తుంది. కానీ ఇంకో సోర్సులు ఏం చెప్తున్నాయంటే ఇతనికి బౌద్ధ మతం అంటే ఇష్టమే, ప్రోత్సహించాడు. సో అందుకే బరు స్తూప ఇటువంటి స్తూపాలను నిర్మించాడు. సో ఇంకా చాలా స్తూపాలను కూడా రెనోవేట్ చేశాడు. ఇప్పుడు మనకి అది ఉంది కదా సాంచి స్తూపాన్ని అది డ్యామేజ్ అయ్యేది, అశోకుడి తర్వాత డ్యామేజ్ అవుతుంది, దాన్ని కూడా అతను బాగా చేస్తారని చెప్పేసి కొంతమంది హిస్టోరియన్స్ కూడా చెప్పారనమాట కొన్ని సోర్సెస్. కాబట్టి ఏది ప్రాపర్గా లేదు. అంటే ఇతను బౌద్ధుల మీద హింసాత్మకమైన చర్యలు చేశాడని చెప్పి సోర్స్ అయితే లేదనమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి బరు స్తూప ఎవరు నిర్మిస్తాడంటే పుష్యమిత్ర శుంగ. అలానే ఈ ఫాలోడ్ బ్రాహ్మణిజం. ఇతని యొక్క మతం ఏంటి? వైదిక మతం, అంటే హిందూ మతం. ఇప్పుడు మనం ఉన్నటువంటి హిందూ మతం. సో ఇతను బ్రాహ్మణి కదా, సో కాబట్టి వైదిక మతాన్ని ఫాలో అవుతాడు. అలానే పెర్ఫామ్లో అశ్వమేధ యాగం కూడా చేస్తాడు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇతను అశ్వమేధ యాగమే కాదు 3 యాగాలు చేస్తాడు. సో 3 యాగాలు ఏమి ఉంటాయి? సో ఒకటి వచ్చేసి ఫస్ట్ వాజపేయి అంటాం కదా. సో వాజపేయి అంటే ఏంటి? రథపందెం. సో వాజపేయి అంటే చారియట్ రేస్ అనమాట. సో రథాలన్నీ పాల్గొంటాయి. రథాల్లో రాజు యొక్క రథం అనేది గెలవాలి. సో రాయల్ చారియట్ అనేది గెలవాలి, అప్పుడు రాజు యొక్క శక్తిని నిరూపించుకున్నట్టు. కాబట్టి మొట్టమొదటి యాగం వచ్చేసి వాజపేయి యాగం అంటారు. సో వాజపేయి యాగం అంటే వాజపేయి యాగం అంటే రాజు యొక్క చారియట్ రేస్ అనమాట. నెక్స్ట్ రాజసూయ యాగం అంటే రాజు యొక్క శక్తిని నిరూపించుకోవడం, అంటే శక్తులు పెరగడం కోసం, రాజు యొక్క శక్తులు పెరగడం కోసం యజ్ఞాలు చేస్తారు. అప్పట్లో యజ్ఞాలు అనేవి చేస్తారనమాట. పెద్ద మొత్తంలో యాగాలు చేస్తారు. సో దాన్ని రాజసూయ యాగం అంటారు, రాజు అతి శక్తులు రావడం కోసం. సో నెక్స్ట్ ఇది వచ్చేసి రథపందెం అనమాట, తెలుసు కదా, రథపందెం అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ అశ్వమేధ యాగం. సో అశ్వమేధ యాగం అనమాట. సో అశ్వమేధ యాగం అనేది కూడా చేస్తారు. సో అశ్వమేధ యాగం అంటే రాయల హార్స్ ఉంటుంది, ఒక యజ్ఞం చేసి రాయల హార్స్ అనమాట. ఆ గుర్రానికి అతని యొక్క రాజ్యం కలిపిన జెండాని కట్టి గుర్రానికి వదులుతారు. సో అతని రాజ్యం నుంచి అది పరిగెడుతూ ఉంటుంది, వేరే రాజ్యాల వైపు వెళ్తూ ఉంటుంది. ఆ గుర్రాన్ని కానీ ఎవరైనా ఆపారంటే ఆ రాజ్యం మీద వీళ్ళు దండెత్తి దాన్ని ఆక్రమించుకుంటారు. సో దాన్ని ఎవరు ఆపకూడదు. అంటే రాయల యొక్క అంటే ఈ రాజు యొక్క ఆజ్ఞ వస్తుంది, మీరు పక్కకు తప్పుకోండి అంటే మీ రాజ్యం మాలో కలిపేయాలని చెప్పేసి అర్థం. అవునా కాదా? సో అర్థమైందా మీకు స్టోరీ? సో కాబట్టి దాన్ని అశ్వమేధ యాగం అంటారు. సో అట్లాంటి 3 యాగాలు చేసినటువంటి రాజు ఎవరంటే పుష్యమిత్ర శుంగ. సో కాబట్టి అశ్వమేధ యాగంతో పాటు రాజసూయ యాగము, అలానే నెక్స్ట్ వచ్చే వాజపేయి యాగం కూడా చేస్తాడు. సో ఆ 3 యాగాలు చేస్తాడంటే చాలా ఫేమస్ పర్సన్ అనమాట, వ్యక్తిగా మనమైతే చెప్పుకోవచ్చు. అర్థమైందా? సో కాబట్టి ఇట్లా అశ్వమేధ యాగము, రాజసూయ యాగము, వాజపేయి యాగము, ఇలా 3 చేస్తాడు పుష్యమిత్ర శుంగ. అందులో బ్రాహ్మణి కాబట్టి అవన్నీ ఎక్కువ ఫాలో అవుతాడు. సో బ్రాహ్మణ మతాన్ని ఎక్కువ ఫాలో అవుతాడు, వైదిక మతం, హిందూ మతాన్ని. నెక్స్ట్ ఆల్సో ప్రమోటెడ్ ది గ్రోత్ ఆఫ్ వైష్ణవిజం అండ్ ది సాంస్క్రిట్ లాంగ్వేజ్. ఇతను వైష్ణవుడు అనమాట, బ్రాహ్మణ్ కాబట్టి వైష్ణవిజం. సో వైష్ణవాన్ని, సో వైష్ణవ మతం అంటే సో వైష్ణవిజం అంటే ఏంటి? విష్ణువుని పూజించడం. సో వర్షిప్ ఆఫ్ ది వైష్ణవులు అంటే ఎవరంటే విష్ణువుని పూజించేవాళ్ళు. వాళ్ళని అల్వార్స్ అని కూడా పిలుస్తారు. మనకి సంగం పీరియడ్లో వస్తుంది, సౌత్ ఇండియా వచ్చినప్పుడు వస్తుంది. అల్వారులు అంటే ఎవరంటే విష్ణువుని పూజించేవాళ్ళు, వైష్ణవులు. నైనార్స్ అంటే శివుని పూజించేవాళ్ళు, అంటే శైవులు. ఒకప్పుడు వీళ్ళకి మధ్య పెద్ద పోరాటాలు జరిగాయి తమిళనాడు ఆ రీజన్లో. మన కులోత్తుంగ చోళ రామణుడు, మీకు దశావతారం మూవీ చూసారా? సో దశావతారం మూవీలో అతన్ని సముద్రంలో పడేస్తారు కమల్ హాసన్ని. అతను రాజు ఎవరంటే కులోత్తుంగ చోళ. సో అతను శైవుడు అనమాట, శివుణ్ణి మాత్రం పూజిస్తారు. వైష్ణవుల్ని వాళ్ళు ఓచకోత కోసారనమాట అప్పట్లో. అంటే వాళ్ళకి పడదనమాట, ఇద్దరికి మారణహోమం సృష్టించారు వైష్ణవుల్ని. అంటే ఎవరైతే విష్ణువుని పూజిస్తారో వాళ్ళని పట్టుకొని చంపేసేవాళ్ళు, తరిమి కొట్టారనమాట రాజ్యం నుంచి. అట్లా రామానుజాచార్యుని కూడా అతన్ని వెలివేస్తాడు. ఎవరు? కులోత్తుంగ చోళ. కాబట్టి అప్పట్లో వైష్ణవులకి శైవులకి పడదనమాట. సో ఇట్లా శాఖలుగా హిందూ మతంలో. కాబట్టి ఇతను వైష్ణవ మతాన్ని చాలా వరకు కూడా ప్రోత్సహించాడు, ఎందుకంటే ఈయన కూడా బ్రాహ్మణి కాబట్టి. నెక్స్ట్ సంస్కృత భాషను కూడా ప్రోత్సహించాడు. సంస్కృతం అనేది ఇతని టైంలో గోల్డెన్ ఏజ్ అనమాట. సంస్కృత భాషకి ఇది ఒక స్వర్ణయుగం. ఎవరి టైంలో? పుష్యమిత్ర శుంగ టైంలో. కాబట్టి ఇతను వైష్ణవ మతాన్ని అలానే సంస్కృతాన్ని ప్రోత్సహించడం రాసుకోండి.
వైష్ణవ మతాన్ని సంస్కృత భాషను ప్రోత్సహించాడు. వైష్ణవ మతాన్ని సంస్కృత భాషను ప్రోత్సహించాడు. రాసుకున్నారా? కాబట్టి పుష్యమిత్ర శుంగ అనే పర్సన్ ఎవరంటే బ్రాహ్మణుడు. అతను క్షత్రియుడు కాదు, బ్రాహ్మణుడు. ఆ చివరి పాలకుడిని చంపి సామ్రాజ్యాన్ని ఏర్పరుస్తాడు. సో ఇతను ఎవరి దగ్గర పనిచేస్తాడు? ఒక ఆర్మీ కమాండర్గా మౌర్యుల దగ్గర. సో మౌర్యుల దగ్గర రేపు ఎగ్జామ్లో అడిగితే మౌర్యన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. సో మౌర్యుల దగ్గర పనిచేశాడు. ఇతని ఒక మొట్టమొదటి రాజధాని అంటే పుష్యమిత్ర శుంగ టైంలో ఉన్న రాజధాని ఏదంటే పాటలీపుత్ర. అతని కొడుకు అగ్నిమిత్ర టైంలో మారుస్తాడు, విదిశాగా మారుస్తాడు. సో తర్వాత ఇతని టైంలో గంగానది లోయ ప్రాంతాల కోసం గ్రీకులు చాలాసార్లు యుద్ధాలు చేస్తారు. అయినా ఇతను ధీటుగా ఎదుర్కొంటాడు. సో ఆ యుద్ధాలు మొత్తం ఎదుర్కొంటాడు. తర్వాత వచ్చేసి ఇతను బరు స్తూప అనే దాన్ని కూడా నిర్మిస్తాడు. బరు స్తూప మధ్యప్రదేశ్లో ఉంటుంది. బ్రాకెట్లో మధ్యప్రదేశ్ రాసుకున్నారా? సో మధ్యప్రదేశ్ రాసుకోవాలి. సాంచి స్తూప కూడా మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో నెక్స్ట్ ఇతను బ్రాహ్మణ మతాన్ని బాగా ఫాలో అవుతాడు. సో బ్రాహ్మణిజం కాబట్టి అంటే వైష్ణవ మతాన్ని ఫాలో అవుతాడు. అందుకే ఆ టైంలో మనకి వైష్ణవ మతానికి సంస్కృత భాషకి స్వర్ణయుగం అని చెప్పొచ్చు అనమాట పుష్యమిత్ర శుంగ టైంలో. ఇతని యొక్క ఆస్థానంలో కూడా చాలా మంది కవులు ఉంటారు. పతాంజలి. సో పతాంజలి అని చెప్పాం కదా, ఇతని టైంలోనే ఉంటాడు అనమాట. అంటే ఎక్కువ సంస్కృతానికి ఇతని ఇంపార్టెన్స్ అనేది ఇస్తాడు, సంస్కృత భాషకి. సో తర్వాత ఇతను అశ్వమేధ యాగము, రాయసు యాగము, వాజపేయి యాగం 3 యాగాలు చేస్తాడనమాట. చాలా పెద్ద చక్రవర్తిగా ఆ రాజుగా పేరు తెచ్చుకుంటాడు ఆ 3 యాగాలు చేసి. సో ఇవన్నీ కూడా పుష్యమిత్ర శుంగకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో అర్థమైందా? నెక్స్ట్ వాళ్ళ కొడుకు వస్తాడనమాట. సో పుష్యమిత్ర శుంగ కొడుకు వచ్చేసి అగ్నిమిత్ర. సో ఆఫ్టర్ పుష్యమిత్ర ఈజ్ సన్. సో వీళ్ళ కొడుకు అనమాట, కుమారుడు. సో పుష్యమిత్ర శుంగ కుమారుడే ఈ అగ్నిమిత్ర. సో కుమారుడు వచ్చేసి సింహాసనాన్ని అధిష్టిస్తాడు అనమాట. సో శుంగ సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించి పాలన చేస్తాడు. కాబట్టి పుష్యమిత్ర శుంగ కొడుకు ఎవరంటే అగ్నిమిత్ర. సో అగ్నిమిత్ర అతని తర్వాత రాజ్యపాలన అనేది చేస్తాడనమాట. రాజ్యపాలన అనేది చేస్తాడు. ఇక్కడ చూడండి, మనం ఇందాక ఏం చెప్పుకున్నాము? సో మామూలుగా మనం ఏం చెప్పుకున్నాము? సోర్సెస్ చెప్పుకున్నాం కదా, కొన్ని సోర్సెస్, ప్రధాన ఆధారాలు శుంగ వంశానికి సంబంధించి. అందులో కాళిదాసుల యొక్క సోర్స్ ఏం చెప్పుకున్నాం మనము? మాళవికాగ్నిమిత్రం అని చెప్పుకున్నాం కదా. సో కాళిదాసు రాసినటువంటి మాళవికాగ్నిమిత్రం. సో మాళవికాగ్నిమిత్రం సో కాళిదాసుడు రాస్తాడు. సో ఎవరు రాస్తాడు? కాళిదాసు రాసినటువంటి మాళవికాగ్నిమిత్రం అనేది ఆ శుంగ వంశానికి సంబంధించిన ప్రధాన ఆధారం అనమాట. అంటే శుంగ వంశం అనేది మౌర్యుల తర్వాత పరిపాలించని చెప్పడానికి ప్రధాన ఆధారం. అవునా కదా? ఈ మాళవికాగ్నిమిత్రం అనేది అసలు ఆ బుక్ ఏం చెప్తుంది? మాళవికాగ్నిమిత్రం అనేది ఒక లవ్ స్టోరీ అనమాట, ఒక ప్రేమ కథ. ఆ బుక్ అంతా కూడా ఒక ప్రేమ కథ. అందులో ఎవరి గురించి ఉంటుందంటే అగ్నిమిత్ర గురించి. అతనికి హ్యాండ్ మేడ్ చెలికత్త అంటారు కదా, అతనికి సేవలు చేసే చెలికత్త. సో మాళవిక అని ఒక ఆమె ఉంటుంది అనమాట. ఆమెకి కింగ్ అగ్నిమిత్రకి మధ్య ఒక లవ్ స్టోరీ ఉంటుంది. సో అర్థమైందా? సో ఎవరికంటే ఇట్స్ ఏ లవ్ స్టోరీ అనమాట, ఒక ప్రేమ కథ ఇది. సో ఇట్స్ ఏ సో ఇది మాళవికాగ్నిమిత్రం. సో కాళిదాసు రాసినటువంటి మాళవికాగ్నిమిత్రం అనేది ఒక లవ్ స్టోరీ అనమాట. ఇది ఎవరికంటే అగ్నిమిత్ర, రాజు అగ్నిమిత్రకి అతనికి హ్యాండ్ మేడ్ అనమాట. అంటే పని మనిషి అంటారు కదా, అతనికి పని చేస్తే సేవలు చేస్తుంటారు, చెలికత్త అట్లా అంటారు కదా. సో అతనికి మాళవిక అనేది. సో అగ్నిమిత్ర కాబట్టి అగ్నిమిత్రకి నెక్స్ట్ అతని యొక్క సేవకురాలు మాళవిక. సో మాళవికకు మధ్య జరిగినటువంటి ఒక ప్రేమ కథ అనమాట. సో కాబట్టి రాసుకున్న ఎగ్జామినేషన్ స్టేట్మెంట్స్ అడుగుతారు. సో కాళిదాసు రాసినటువంటి మాళవికాగ్నిమిత్రం అనేది ఒక ప్రేమ కథ. సో కాళిదాసుడు రాసినటువంటి మాళవికాగ్నిమిత్రం అంటే ఇది ఒక ప్లే అనమాట, నావెల్ అంటారు కదా అట్లా. సో మాళవికాగ్నిమిత్రం అనేది ఒక ప్రేమ కథ. మాళవికాగ్నిమిత్రం అనేది అని రాసుకోండి, అనేది అంతవరకు రాసుకోండి. కాళిదాసుడు రాసినటువంటి మాళవికాగ్నిమిత్రం అనేది అగ్నిమిత్ర మరియు అతని సేవకురాలు మాళవిక మధ్య జరిగిన ప్రేమ కథ. రాజు అగ్నిమిత్ర మరియు అతని సేవకురాలు మాళవిక మధ్య జరిగిన ప్రేమ కథ అని రాసుకోండి. సో కాబట్టి ఈ మాళవికాగ్నిమిత్రం అనేది దేని గురించి చెప్తుందంటే లవ్ స్టోరీ అనమాట. ఇట్స్ ఎ లవ్ స్టోరీ బిట్వీన్ ద కింగ్ అగ్నిమిత్ర అండ్ హిజ్ హ్యాండ్ మేడెన్. ఎవరు? హ్యాండ్ మేడ్ మాళవిక అనమాట. సో వీళ్ళిద్దరి మధ్య జరిగే ఆ ప్రేమ కథనే మాళవికాగ్నిమిత్రంగా తీసుకొచ్చారు. సో ఓకేనా? అర్థమైంది కదా? కాబట్టి ఈ చరిత్రలో మీకు పుస్తకాలు ఉంటాయి కదా, నావెల్స్, గ్రంథాలు, అవి దేని గురించి చెప్తుందో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని గ్రామర్ గురించి చెప్తాయి, కొన్ని లవ్ స్టోరీస్ గురించి చెప్తాయి. సో ఇంకొన్ని అంటే మనకి రాజ్యపాలన ఎలా చేయాలి, అర్థశాస్త్రం అనేది ఉంది, రాజ్యపాలన ఎలా చేయాలో చెప్తుంది అనమాట. సో అర్థమైందా? కాబట్టి ఆ పుస్తకాలు దేని గురించి చెప్తున్నాయి కూడా చూసుకోవాలి. సో అర్థమైంది కాళిదాసుకు సంబంధించి ఆ గ్రంథం అనేది. నెక్స్ట్ ఏ సిగ్నిఫికెంట్ అటెంప్ట్ ఎట్ ది పెనిట్రేటింగ్ ఇంటూ ఇండియా బై డెమిత్రియస్ ఆఫ్ బ్యాక్టీరియా. ఇప్పుడు చూడండి, ఇతను రాజధాని ఎక్కడికి మార్చాడు? రాజధాని క్యాపిటల్ విదిష. సో ఇతను పాటలీపుత్ర నుంచి పాటలీపుత్ర నుంచి రాజధానిని విదిషాగా మారుస్తాడు, విదిష. సో కాబట్టి రాసుకోండి ఇతని టైంలో. సో ఇతను రాజధానిని పాటలీపుత్ర నుంచి విదిషాకి మార్చాడు.
ఇతను రాజధానిని పాటలీపుత్ర నుంచి విదిశాకి మార్చాడు. రాసుకున్నారా? ఇతను రాజధానిని పాటలీపుత్ర నుంచి విదిశాకి మార్చాడు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ సిగ్నిఫికెంట్ అటెంప్ట్ అట్ పెనిట్రేటింగ్ ఇన్ టు ఇండియా బై డెమెత్రియస్ వన్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ కౌంటర్డ్ సక్సెస్ఫుల్లీ బై వసుమిత్ర సన్ ఆఫ్ అగ్నిమిత్ర. అయితే ఇతని టైంలో మామూలుగా ఈ శుంగ సామ్రాజ్యం ఉండే టైంలో గ్రీకులు విపరీతంగా ప్రయత్నిస్తారు. ఏది గంగానది ప్రాంతాన్ని ఎలాగైనా సరే ఆక్రమించాలి అనే లక్ష్యంతో చాలా దండయాత్రలు చేస్తారు. పుష్యమిత్ర శుంగ పరిపాలించే టైంలో కూడా చాలా చేస్తాడు యుద్ధాలు. తర్వాత అతని కొడుకు ఎవరు అగ్నిమిత్ర వచ్చిన టైంలో కూడా చేస్తారు. అయినా వీళ్ళంతా ధీటుగా ఎదుర్కొంటారు. తర్వాత ఈ అగ్నిమిత్ర కొడుకు అనమాట వసుమిత్ర వస్తాడు. సో అగ్నిమిత్ర కొడుకు వచ్చేసి వసుమిత్ర అనమాట. సో వసుమిత్ర టైంలో గ్రీకులు ఈసారి చాలా స్మార్ట్గా ఆలోచించి భారతదేశంలోకి ఎంటర్ అవుతారు అనమాట. సో భారతదేశంలోకి ఎంటర్ అవుతారు. ఆ గ్రీకులు ఎవరంటే బ్యాక్ట్రియా గ్రీక్ అనమాట. ఇందా నేను చెప్పాను కదా గ్రీకులు చాలా శాఖలు ఉంటాయని. బ్యాక్ట్రియా. సో బ్యాక్ట్రియా గ్రీకు అనమాట వీళ్ళు. బ్యాక్ట్రియా గ్రీకులు. ఈ బ్యాక్ట్రియా గ్రీక్ రాజు ఎవరంటే డిమిత్రీస్ అనమాట. డిమిత్రీస్. సో డిమిత్రీస్ వన్ అనే రాజు, గ్రీకు రాజు భారతదేశంలోకి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి వసుమిత్రతో యుద్ధం చేస్తాడు. అర్థమైందా? బ్యాక్టీరియన్ కింగ్స్ ఎక్కడ ఉంటారంటే ఆఫ్ఘనిస్తాన్ పైన ఉంటారు. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ పైన ఉంటారు. ఎలాగోలా మొత్తాన్ని ఆక్రమించుకుంటూ వచ్చి భారతదేశంలోకి ఎంటర్ అయ్యి వసుమిత్రను ఓడించడానికి వస్తాడు. ఆ టైంలో ఎవరు ఉంటారు? వసుమిత్ర ఉంటాడు. అగ్నిమిత్ర యొక్క కొడుకు ఉంటాడు. కానీ అగ్నిమిత్ర యొక్క కొడుకు వసుమిత్ర కూడా అతను ధీటుగా ఎదుర్కొంటాడు. సో ఎదుర్కొని కౌంటర్డ్ సక్సెస్ఫుల్లీ బై వసుమిత్ర. అర్థమైందా? సో డిమిత్రీస్ వచ్చినప్పటికీ అతను కూడా అతని మీద యుద్ధం చేసి అతను వెళ్ళగొడతాడు అనమాట. అంటే గంగానది అనేది గ్రీకుల వశం కాదు. సో మన చరిత్రలో వాళ్ళకు వెళ్ళలేదన్నమాట. గంగానదిని గ్రీకులు ఆక్రమించలేదు. సో అర్థమైందా? సో కాబట్టి డిమిత్రీస్ వన్ దండయాత్ర అంటే తను ప్రయత్నించినప్పటికీ భారతదేశంలో చొరబడి ప్రయత్నించినప్పటికీ అగ్నిమిత్ర యొక్క కొడుకు వసుమిత్ర అతని ధీటుగా ఎదుర్కొంటాడు. అంటే వెళ్ళగొడతాడు మళ్ళీ. సో ఇట్లా నెక్స్ట్ పెర్ఫార్మ్డ్ అశ్వమేధ సాక్రిఫైస్ రివైవల్ ఆఫ్ ది బ్రాహ్మణికల్ ఆర్డరు అండ్ ప్యాటర్నైజ్ స్కాలర్స్ లైక్ ది పతాంజలి అండ్ మను. సో మామూలుగా ఇతను తండ్రి యొక్క ఆస్థానంలో పతాంజలి ఉంటాడు. అంటే ఇతను ఆస్థానంలో ఉంటాడు. కాబట్టి ఇతను కూడా ఏం చేస్తాడంటే అశ్వమేధ యాగం చేస్తాడు. సో అశ్వమేధ యాగం. సో అగ్నిమిత్ర కూడా అశ్వమేధ యాగం చేస్తాడు. సో అశ్వమేధ యాగం. సో ఇతను కూడా అశ్వమేధ యాగం చేస్తాడు. రాసుకోండి, ఇతను అశ్వమేధ యాగం చేశాడు. ఇతను కూడా అశ్వమేధ యాగం చేశాడు. అంటే వాళ్ళ తండ్రిలాగా ఇతను కూడా అశ్వమేధ యాగం అయితే చేస్తాడు. ఎవరు? అగ్నిమిత్ర. తర్వాత ఇతను ఆ అశ్వమేధ యాగం ఎందుకు చేస్తాడంటే రాజ్య విస్తరణ కాకుండా బ్రాహ్మణికల్ ఆర్డర్ అనమాట. సో బ్రాహ్మణులు చెప్పేట విధానాన్ని పాటించడము, ప్యాటర్నైజ్డ్ ది స్కాలర్స్ లైక్ పతాంజలి. అంటే అతని ఆస్థానంలో ఉండే కవులు అనమాట. సో పతాంజలి అండ్ మను వీళ్ళిద్దరు కూడా ఇతని ఆస్థానంలో ఉంటారు. అతని ఆస్థాన కవులను రాసుకోండి. సో ఇతని ఆస్థాన కవులను రాసుకొని పతాంజలి, మను. సో పతాంజలి, మను అనే వ్యక్తులు ఎవరి ఆస్థానంలో ఉంటారంటే సో అగ్నిమిత్ర ఆస్థానంలో ఉంటారు. పతాంజలి పుష్యమిత్ర శుంగ ఆస్థానంలో కూడా ఉంటారు ఆస్థాన కవులు. అంటే వీళ్ళు మను ఉన్నాడు కదా, మను శాస్త్రాన్ని మనం చదువుతాం. ఇప్పుడు గుర్తుందా? లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వీటిల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, మనం ఎలా జీవించాలి ఏంటని చెప్పేసి. మనుశాస్త్రం అని ఇతను రాసిందనమాట. కాబట్టి పతాంజలి, మను అనే కవులు ఇతని టైంలో ఉంటారు. అగ్నిమిత్ర టైంలో అయితే ఉంటారనమాట. సో అగ్నిమిత్ర వచ్చి పుష్యమిత్ర శుంగ కొడుకు, వసుమిత్ర వచ్చేసి అగ్నిమిత్ర యొక్క కొడుకు అనమాట. సో వసుమిత్ర టైంలోనే బ్యాక్టీరియా గీకులకు సంబంధించిన డిమిత్రీస్ అటాక్ చేస్తారు. రాసుకున్నారు కదా అది. సో అటాక్ చేస్తారనమాట. సో ఇట్లా ఈ విధంగా శుంగా డైనస్టీ ఉన్నప్పుడు ఈ గ్రీకులు ఎక్కువగా అటాక్ చేస్తూ ఉంటారు గంగానది లోయ కోసం. సో వాళ్ళ జీవితం లక్ష్యమే పెట్టుకుంటారు, గంగానది లోయని ఎలా అయినా ఆక్రమించాలి గంగానది ప్రాంతాలు అని చెప్పేసి. సో ఇట్లా తర్వాత చూడండి, తర్వాత వచ్చేసి వసుమిత్ర. అవునా కదా, అగ్నిమిత్ర కొడుకు వసుమిత్ర వస్తాడు. వసుమిత్ర నెక్స్ట్ కింగ్ వచ్చేసి వసుమిత్ర. సో ఆఫ్టర్ అగ్నిమిత్ర వసుమిత్ర బికేమ్ ది కింగ్ అండ్ వాస్ సక్సెస్ఫుల్లీ బై 7 more kings ఆఫ్ ది సేమ్ డైనస్టీ. వసుమిత్ర కింగ్ అవుతాడు. ఆ తర్వాత అతని తర్వాత వచ్చేసి సక్సీడెడ్ బై ది 7 kings. తర్వాత 7 మంది వస్తారు. అవి అవసరం లేదు మనకి, ఓకేనా. వసుమిత్ర ఇంపార్టెంట్. సో శుంగా ఎంపైర్ కవర్డ్ రీజన్స్ లైక్ బీహార్, బెంగాల్, ఉత్తరప్రదేశ్ అండ్ నార్థర్న్ మధ్యప్రదేశ్. అంటే ఇతని టైంలో రాజ్య విస్తరణ జరుగుతుందన్నమాట. సో ఇతని టైంలో మేజర్గా రాజ్య విస్తరణ అనేది జరుగుతుంది. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా డిమిత్రీస్ వన్, అది రాసుకున్నారు అక్కడ, ఇక్కడ అవసరం లేదు మళ్ళీ. సో ఓకేనా. సో రాజ్య విస్తరణ జరుగుతుంది అంటే బీహారు, బెంగాలు, ఉత్తరప్రదేశ్, నార్థర్న్ మధ్యప్రదేశ్. సో ఈ ప్రాంతాలు మొత్తం కూడా అంటే కొంచెం సామ్రాజ్యాన్ని విస్తరిస్తాడని అర్థం. సో కొంత సామ్రాజ్యాన్ని విస్తరించి ఈ ప్రాంతాలు మొత్తం కవర్ అయ్యేలా ఇతను రాజ్యం చేస్తాడు. సో అవసరం లేదు, జస్ట్ చూడండి. ద రాష్ట్ర ఆఫ్ ది శుంగా డైనస్టీ వాస్ దేవభూతి. ఈ పాయింట్ రాసుకోండి. సో ఇతనికి సంబంధించి మీరు రాసుకోవాల్సింది వచ్చేసి ఏంటంటే ఇందాకది డిమిత్రీస్ వచ్చాడు కదా కింగు, అదొకటి చాలు. సో ఇక్కడ రాసుకోండి, ఇక్కడ చివరి పాలకుడు శుంగా చివరి పాలకుడు, శుంగ వంశానికి సంబంధించినటువంటి శుంగ వంశ చివరి పాలకుడు. సో చివరి పాలకుడు ఎవరంటే దేవభూతి. సో దేవభూతి వచ్చేసి శుంగ వంశానికి సంబంధించినటువంటి చివరి పాలకుడు. శుంగ వంశానికి సంబంధించినటువంటి లాస్ట్ రూలర్ ఎవరంటే చివరి పాలకుడు వచ్చేసి దేవభూతి.
అంటే ఈ వసుమిత్ర తర్వాత 7 మంది రాజులు వస్తారు. మనకి భద్రక అని చెప్పేసి చాలామంది ఉంటారు అనమాట. వసులీక అని చాలామంది ఉంటారు. సో ఇతను చివరి వ్యక్తి అనమాట, దేవభూతి. సో మిగతా వాళ్ళ గురించి అవసరం లేదు, హిస్టరీలో సోర్సెస్ కూడా ఎక్కువ లేవు. యాక్చువల్గా ఇతని గురించి కూడా హిస్టరీలో ఎటువంటి సోర్సెస్ లేదనమాట. సో అర్థమైన శృంగవంశం చివరి పాలకుడు ఎవరంటే దేవభూతి. సో ఇలా శృంగవంశం అనేది మొదట పుష్యమిత్ర శృంగతో మొదలయ్యి తర్వాత అగ్నిమిత్ర, వసుమిత్ర, తర్వాత మధ్యలో చాలామంది భద్రక అని చెప్పి చాలామంది వస్తారు. సో భద్రభాగ అని చెప్పేసి ఒక కింగ్ వస్తాడు. సో తర్వాత వచ్చేసి చివరిలో వచ్చి దేవభూతి అనే రాజు ఉంటాడు అనమాట. సో అర్థమైందా? సో వీళ్ళు సో ఇంపార్టెన్స్ అనమాట, శృంగా డైనస్టీకి సంబంధించి ఇంపార్టెన్స్. వీళ్ళు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి రాజవంశం. వీళ్ళ టైంలోనే గాంధార శిల్పకళ అనేది మొదలవుతుంది. గాంధార శిల్పకళ అనేది పీక్ స్టేజ్కి వెళ్తుంది. ఇంకా వీళ్ళు మధుర శిల్పకళ కూడా అప్పుడే మొదలవుతుంది అనమాట. సో బుద్ధుడి విగ్రహాలు తీసుకొస్తారు. సో ఈ టైంలో ఎక్కువ డెవలప్ అవుతుంది. మనకి గ్రీకులు కూడా హిందూ గాడ్స్కి సంబంధించి కొన్ని పిల్లర్ స్తంభాలు వేస్తారు, అవేంటో చూద్దాము. సో కాబట్టి రాసుకోండి, శృంగవంశ ప్రాముఖ్యత. శృంగవంశ ప్రాముఖ్యత, శృంగవంశ ప్రాముఖ్యత ఏముంది, ఈ వంశానికి సంబంధించి ఎటువంటి ప్రాముఖ్యత ఉంది. సో వీళ్ళు ఇష్యూడ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్. సో బంగారు నాణ్యాలు అలానే వెండి నాణ్యాలు ఇష్యూ చేస్తారు. సో వీళ్ళు బంగారు నాణ్యాలు, బంగారం మరియు వెండి నాణ్యాలు తీసుకువస్తారని రాసుకోండి. వెండి నాణ్యాలు తీసుకువస్తారు. సో వెండి నాణ్యాలు తీసుకొస్తారు. అయితే మన భారతదేశంలో బంగారు నాణ్యాలు మొట్టమొదటిసారి ఇంట్రొడ్యూస్ చేసింది ఇండో గ్రీక్స్. మళ్ళీ చెప్తాను ఆ పాయింట్. సో వీళ్ళు వెండి నాణ్యాలు, బంగారు నాణ్యాలు తీసుకొస్తారు. అలానే దే ఇన్హెరిటెడ్ అండ్ కంటిన్యూడ్ విత్ ది మౌర్య స్ట్రక్చర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. మౌర్యుల యొక్క పరిపాలన ఇంతకుముందు ఎలా ఉన్నదో ఎగ్జాక్ట్లీ అలానే ఫాలో అవుతారు. సో మౌర్యుల పరిపాలన విధానాన్ని ఫాలో అవుతారు. అవసరం లేదు, జస్ట్ వినండి చాలు. సో మౌర్యన్ టైం అంటే మౌర్యుల టైంలో ఉన్నటువంటి పరిపాలన ఉంది కదా. సో మౌర్యులు అయితే ఏ విధంగా అయితే అడ్మినిస్ట్రేషన్ అవన్నీ తీసుకొచ్చారు, ఎగ్జాక్ట్లీ అలానే శృంగవంశం కూడా ఫాలో అవుతుంది అనమాట. అంటే మౌర్య వంశీయులు ఎలా ఉంటారో నెక్స్ట్ అలానే ఫాలో అవుతారు, ఇన్హెరిటెడ్ అనమాట. వాళ్ళు ఏ విధంగా అయితే పరిపాలించారో ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ వెల్ యాజ్ సేమ్గా ఆఫీసర్స్ కావచ్చు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అలానే శృంగవంశం కూడా ఫాలో అవుతారు. నెక్స్ట్ అంటే దే ప్యాటర్నైజ్డ్ ది బ్రాహ్మణికల్ ఆర్డరు అట్ దేర్ వాజ్ నో యాంటగోనిజం టువర్డ్స్ బుద్ధిజం. వీళ్ళు బ్రాహ్మణిక ఆర్డర్ ఫాలో అవుతారు, అంటే వైదిక మతం. సో వైదిక మతాన్ని ఫాలో అవుతారు. ఎందుకంటే ఈ శృంగవంశ రాజులే హిందూ బ్రాహ్మిన్స్ అనమాట. సో పుష్యమిత్ర శృంగ బ్రాహ్మణుడు, అవునా కాదా? వీళ్ళే బ్రాహ్మణులు కాబట్టి వైదిక మతాన్ని ఆచరిస్తారు. ఆల్రెడీ రాసుకున్నారు కదా మీరు ఇందాక. అయితే వీళ్ళు ఇక్కడ సోర్స్ లేదనమాట. వీళ్ళు బుద్ధిస్ట్ మీద అటాక్స్ చేశారని, సో వీళ్ళు దాడులు చేశారని, బౌద్ధుల మీద దాడులు చేశారని ఎటువంటి సోర్స్ అయితే లేదనమాట. కానీ కొన్ని సోర్సులు దివ్యవదన అని చెప్పారు కదా, ఆ దివ్యవదన సోర్స్ ఏం చెప్తుందంటే బుద్ధిస్ట్ మీద వీళ్ళు అటాక్ చేశారు. సో బౌద్ధులు వెళ్ళగొట్టారు భారతదేశం నుంచి. బౌద్ధ మతం అంతరించిపోవడానికి వీళ్ళు ప్రధాన కారణం. పుష్యమిత్ర శృంగ ప్రధాన కారణము. అతను ఆ బౌద్ధులకు సంబంధించిన స్తూపాలు కావచ్చు, తర్వాత దేవాలయాలు, చైత్యాలు, విహారాలు అంటే పూజించే ప్రాంతాలు, ఆ బుద్ధిస్ట్ మోంగ్స్ అనమాట, బౌద్ధ సన్యాసులు ఉంటారు కదా, వాళ్ళు నివసించే ప్రాంతాలు మొత్తాన్ని కూడా కూల్చేశాడు. అంటే బౌద్ధ మతం అంతరించిపోవాలనే విధంగా ఇతను పనిచేశాడని చెప్పి చెప్తారు కొన్ని సోర్సులు. కానీ హిస్టరీలో ఎక్కడా మెన్షన్ చేయలేదు ఏమని ఇతను బౌద్ధుల మీద అటాక్స్, దాడులు చేశారని చెప్పి ఎక్కడా లేదనమాట. ఓకేనా? సో ఇదొకటి. నెక్స్ట్ మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్. మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అచీవ్డ్ ది న్యూ హైట్స్, ఎస్పెషల్లీ రియలిస్టిక్ హ్యూమన్ డిస్క్రిప్షన్ అనమాట. రాసుకోండి, మథురా శిల్పకళ. సో మథురా శిల్పకళ అభివృద్ధి చెందింది. సో మథురా శిల్పకళ అభివృద్ధి చెందింది అనమాట. అభివృద్ధి చెందింది అంటే రియలిస్టిక్ హ్యూమన్ డిపిక్షన్స్ అనమాట. అంటే మానవ విగ్రహాలు. సో మానవ విగ్రహాలు ఇక్కడ బాగా ఎవల్యూషన్ అయ్యాయి. సో మానవ విగ్రహాలు. సో వీళ్ళ టైంలో విగ్రహాలు మొత్తం కూడా మనిషి రూపంలో ఉండే విగ్రహాలు వచ్చాయి. కాబట్టి మథురా శిల్పకళ బాగా అభివృద్ధి చెందింది. మరియు మానవ విగ్రహాలు బాగా కనిపించాయి. సో వీళ్ళ కాలంలో ఈ మథురా శిల్పకళలో మొత్తం కూడా మానవ విగ్రహాలు ఉంటాయి, బుద్ధుడికి సంబంధించి, హిందూ గాడ్స్. సో మథురా శిల్పకళ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ బిలాంగ్స్ టు ది బుద్ధిజం బట్ ఆల్సో ఫర్ హిందూయిజం. సో ఇది బౌద్ధ మతానికి, హిందూ మతానికి సంబంధించిన శిల్పకళ. సో మథురా శిల్పకళలో మనకి చాలా విగ్రహాలు ఉంటాయి, రాజుల విగ్రహాలు ఉంటాయి, హిందూ మతానికి సంబంధించిన విగ్రహాలు ఉంటాయి, బౌద్ధ మతానికి సంబంధించిన విగ్రహాలు కూడా ఉంటాయన్నమాట. సో ఓకేనా? కాబట్టి మథురా శిల్పకళ అనేది బాగా డెవలప్ చేసింది ఎవరంటే శృంగవంశం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. శృంగవంశం వాళ్ళు డెవలప్ చేశారు. అలాగే మానవ విగ్రహాలు కూడా కనిపించాయి. ఈ మథురా శిల్పకళలో మానవ విగ్రహాలు కనిపించాయి. ఈ మథురా శిల్పకళ అనేది ఒకటి బౌద్ధ మతానికి, ఇంకోటి వచ్చి హిందూ మతానికి అండ్ కింగ్స్కి సంబంధించిన విగ్రహాలు అనమాట. సో వీళ్ళ విగ్రహాలు అనేవి మానవ రూపంలో కనిపించాయి అనమాట. అంటే ఉన్న విగ్రహాల్లో ఎక్కువ శాతం విగ్రహాలు మానవునివి. అంటే మనకి ఇక్కడ చూడండి బుద్ధుడు. సో బుద్ధుడు కనిపిస్తుంది కదా, ఇది మథురా శిల్పకళ అనమాట. మథురా శిల్పకళతో చేసినటువంటి బుద్ధుడు. గాంధార శిల్పకళ చెప్పుకున్నాం కదా మనం. గాంధార శిల్పకళ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో గాంధార శిల్పకళ డిఫరెంట్గా ఉంటుంది, ఇది డిఫరెంట్గా ఉంటుంది. సో గాంధార శిల్పకళలో బుద్ధుడు నిలబడి ఉంటాడు. సో నిలబడి చాలా బలంగా ఉంటాడు, దేహదారుడే బలంగా ఉంటుంది. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో అతను చాలా దేహదారుడిగా ఉంటాడు. మళ్ళీ ఇండో గ్రీక్స్ అప్పుడు కూడా చెప్తాను గాంధార శిల్పకళ. సో మనకి గ్రీక్స్ యొక్క రాజు అపోలో ఉంటాడు కదా, గ్రీకుల యొక్క దేవుడు, ఆయన చాలా ఎత్తుగా బలంగా ఉంటాడు. అలానే తీసుకొస్తారు.
అంటే గ్రీకుల యొక్క రాజు దేవుడు అపోలో ఎలా ఉంటాడో అటువంటి రూపంలోనే బుద్ధుని తీసుకొస్తారు. దాన్ని గాంధార శిల్పకళ అంటారు. మథురా శిల్పకళ, దాని తర్వాత డెవలప్ అయింది మథురా శిల్పకళ. దీనికి పేరగా డెవలప్ అయింది అమరావతి శిల్పకళ. ఇలా 3 శిల్పకళలు ఉంటాయి మన భారతదేశంలో. వీటంటిలో కల్లా అమరావతి శిల్పకళ చాలా చాలా అందంగా ఉంటుంది అనమాట. చిన్న చిన్న బొమ్మలతో వైట్ ఎలిఫెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి ఎక్కువ మానవ విగ్రహాలు కనిపించాయి. సో వీళ్ళకి సంబంధించి సోర్సెస్ మామూలుగా అంటే మనకి ఎటువంటి శాసనాలు ఉన్నాయి వీళ్ళ టైంలో బాగా కనిపించిన శాసనాలు అంటే వీళ్ళ కాలంలో ఉన్న శాసనాలు. ఒకటి నాణేఘాట్ ఇన్స్క్రిప్షన్. నాణేఘాట్ వరుసగా రాసుకోండి. నాణేఘాట్ ఈ మరి శాతవాహనంలో కూడా వస్తాయి. నాణేఘాటు శాసనం. సో నాణేఘాట్ శాసనం ఎవరే ఇచ్చారంటే నాగానిక, దేవి నాగానిక. శాతవాహన యువరాణి దేవి నాగానిక. సో దేవి నాగానిక అని రాసుకోండి. ఫస్ట్ నాణేఘాటు శాసనం అని రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళు. నాణేఘాట్ శాసనం వేయించింది ఎవరంటే దేవి నాగానిక. నాగానిక ఎవరంటే మొదటి శాతకర్ణి భార్య అనమాట ఆమె. అంటే ఇతని టైంలోనే కనిపిస్తుంది. నాణేఘాట్ ఇన్స్క్రిప్షన్ అంటే శుంగవంశం గురించి చెప్పే శాసనాలు ఇవన్నీ కూడా. సో నాణేఘాట్ ఇన్స్క్రిప్షన్ రాసుకోండి. బ్రాకెట్లో దేవి నాగానిక ఎవరే ఇచ్చారంటే దాన్ని దేవి నాగానిక. ఇంగ్లీష్ మీడియంలో దేవి నాగానిక అని రాసుకోండి. సో దేవి నాగానిక ఎవరంటే మొదటి శాతకర్ణి భార్య. మీకు స్టేట్ హిస్టరీలో వస్తుంది శాతవాహనుల గురించి మొత్తం కూడా. సో నెక్స్ట్ నాసిక్ ఇన్స్క్రిప్షన్. నాసిక్ శాసనం. సో నాసిక్ శాసనం ఎవరే ఇస్తారు? గౌతమి బాలశ్రీ. సో గౌతమి బాలశ్రీ ఈమె కూడా శాతవాహన యువరాణి, శాతవాహని రాణి. సో గౌతమి బాలశ్రీ ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి. సో శాతవాహన రాజునటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి అనమాట. అంటే నాసిక్ శాసనంలో వాళ్ళ తల్లి ఇస్తుంది. ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. ఇందులో గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాలన్నీ కూడా ఇందులో పొందుపరచబడ్డాయి అనమాట. ఆ శాసనంలో మెన్షన్ చేశారు. రాసుకున్నారా? సో నాణేఘాటు ఇన్స్క్రిప్షన్. నాణేఘాటు శాసనం ఎవరే ఇచ్చారు? దేవి నాగానిక, శాతవాహన రాణి. అలానే శాతవాహన రాణి గౌతమి బాలశ్రీ వేయించిన శాసనము నాసిక్ శాసనం. సో ఇవన్నీ ఎగ్జామినేషన్లో అడుగుతారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హతీగుంప శాసనం. హాతీగుంప. సో ఆహతీగుంప శాసనం. సో ఆహతీగుంప శాసనం ఎవరే ఇచ్చారంటే కళింగరాజు కారవేల. సో కళింగరాజు కారవేల. సో కళింగరాజు కారవేల వేయిస్తాడు హతీగుంప శాసనం. సో ఆహతీగుంప శాసనం ఎవరే ఇస్తారంటే కళింగరాజు కారవేలుడు వేయిస్తాడు. కారవేల ఇదో ఇక్కడ రాసాను చూడండి, కారవేల అని. సో కారవేల. నెక్స్ట్ వచ్చేసి ఎర్రగుడి శాసనం. సో ఎర్రగుడి శాసనం ఎవరు వేయించారు? అశోకుడు. ఎక్కడ ఉంటుంది? కర్నూలులో ఉంటుంది. సో ఎర్రగుడి శాసనం అశోకుడు. సో అశోక చక్రవర్తి వేయించినటువంటి ఎర్రగుడి శాసనం కర్నూలు జిల్లాలో ఉండే ఎర్రగుడి శాసనం. రాసుకోండి ఎర్రగుడి ఇన్స్క్రిప్షను బ్రాకెట్లో అశోక అని రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ఎప్పుడో వేయించాడు, ఆల్రెడీ ఉంది కదా. శుంగాస్ అంటే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు కదా. శుంగవంశం అనేది వాళ్ళ గురించి పనిచేస్తూ ఉంటుంది, దాంట్లో మెన్షన్ చేస్తుంటారు. అంటే శుంగవంశం అనేది పుష్యమిత్ర శుంగ ఆర్మీ అధ్యక్షుడు. సో వాళ్ళ వంశం అనేది పనిచేస్తూ ఉంటుంది అక్కడ. సో అట్లా ఇప్పుడు ఒక శాసనం ఉంటే అది అట్లాగే ఉండిపోదు, దాని మీద మళ్ళీ చెక్కుతారు. సో మళ్ళీ సోర్స్ కూడా నెక్స్ట్ కూడా చెక్కుతారు అనమాట. అట్లా కూడా ఉంటాయి కొన్నిసార్లు. సో రాసుకున్నారా? కాబట్టి ఈ శుంగాస్ గురించి ఇన్ఫర్మేషన్ మీద ఎక్కడ ఉందంటే ఒకటి నాణేఘాట్ ఇన్స్క్రిప్షన్. నాణేఘాట్ శాసనం ఎవరే ఇస్తారంటే దేవి నాగానిక. సో దేవి నాగానిక ఎవరో కాదు, మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి రట్టీరులు అని చెప్పేసి ఒక తెగ ఉంటుంది. అంటే శాతవాహనులు మన ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాన్ని, దక్కన ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటారు. మొదటి శాతకర్ణి టైంలో ఇక్కడ ఆంధ్ర ప్రాంతం ఉంది కదా, ఇప్పుడు ఆంధ్ర ప్రాంతాన్ని ఒక తెగ పరిపాలిస్తూ ఉంటారు రట్టీరులు అని చెప్పేసి. ఆ రట్టీరులో తెగ రాజు యొక్క కుమార్తె దేవి నాగానిక. ఆ నాగానికని పెళ్లి చేసుకుంటాడు మొదటి శాతకర్ణి. ఎందుకంటే ఆయన రాజ్య విస్తరణ ఎక్కువగా వివాహ సంబంధాల ద్వారా చేస్తారు ఇతను కూడా. సో ఆ రట్టీరులో రాణి ఇతను చేసుకుంటుంది, దేవి నాగానిక మ్యారేజ్ చేసుకుంటుంది. అంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఆమె. అర్థమైందా? ఆమె మొదటి శాతకర్ణి గుర్తుగా అదే ఇస్తుంది నాణేఘాట్ శాసనం. సో తర్వాత నాసిక్ ఇన్స్క్రిప్షన్, అది గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాల గురించి ఉంటుందన్నమాట. అంటే శుంగాలు శాతవాహనులు సేమ్ టైంలో ఉంటారు. ఓకేనా? గౌతమిపుత్ర తన కొడుకు అయినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి విజయాలన్నీ కూడా అందులో ఉంటాయి. సో కాబట్టి అది ఎవరే ఇస్తారంటే వాళ్ళ తల్లి గౌతమి బాలశ్రీ. రాసారా? గౌతమి. సో గౌతమి. తర్వాత వచ్చేసి హాతీగుంప శాసనం. హాతీగుంప శాసనం అనేది కింగ్ కారవేల అనమాట. సో కళింగ రాజునుడు కళింగ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. కింగ్ వచ్చేసి కారవేల. సో ఇతను వేయిస్తాడు. ఎర్రగుడి శాసనం అనేది అశోకుడికి సంబంధించింది. దాంట్లో కూడా మళ్ళీ శుంగవంశం గురించి మెన్షన్ చేస్తారు. ఓకేనా? ఇవన్నీ కూడా శుంగవంశం గురించి చెప్పేటువంటి శాసనాలు అనమాట. వీళ్ళు ఇంకా ఏం చేశారు? వైదిక మతాన్ని ప్రోత్సహించారు. బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు తీసుకొచ్చారు. సో బంగారు నాణ్యాలు మన భారత ఉపఖండంలో మొట్టమొదటిసారి తీసుకొచ్చింది ఎవరంటే ఇండో గ్రీకులు. సో ఇండో గ్రీకులు బంగారు నాణ్యాలు తీసుకొచ్చేంతవరకు ఎవరికి తెలియదు బంగారు నాణ్యాలు. అప్పుడు బంగారు నాణ్యాలు వేయించరు, ఎవరికి తెలియదు అనమాట. మొట్టమొదటిసారి బంగారు తీసుకొచ్చేది ఇండో గ్రీకులు. నేను అక్కడ చెప్తాను. ఇండో గ్రీకుల తర్వాతే వీళ్ళు తీసుకొస్తారు బంగారు నాణ్యాలు. ఓకేనా? సో పరిపాలన మొత్తం కూడా
ఎలా ఉంటుంది? సో మౌర్యుల యొక్క పరిపాలనలాగే ఉంటుందన్నమాట. వీళ్ళు బౌద్ధుల మీద దాడులు చేశారని చెప్పేసి ఎటువంటి హిస్టారికల్ ఎవిడెన్స్ అనేది లేదన్నమాట. సో మనకి చరిత్రంగా ఎటువంటి ఆధారం అనేది లేదు.